దేశవ్యాప్తంగా ఈవీఎంలలో అవకతవకలు జరిగినట్లే ఆంధ్రప్రదేశ్లో కూడా అవకతవకలు జరిగాయని ప్రజలు గట్టిగా విశ్వసిస్తున్నారు. ఇప్పుడు వారి అనుమానాలను నిజం చేసే విధంగా ఒక్కొక్క డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. నిజంగా ఓట్ల లెక్కింపు సమయంలో ఈవీఎంలను పరిశీలించగా అధిక శాతం ఈవీఎంలలో ఛార్జింగ్ 99% ఉన్నట్లు తేలింది. విజయనగరం నియోజకవర్గం పరిధిలో 81% పోలింగ్ జరిగింది. పోలింగ్కు కౌంటింగ్ మధ్య 21 రోజులు గడువు ఉంది. అయినా సరే ఈవీఎంలలో 99 ఛార్జింగ్ ఉండటాన్ని బట్టి చూస్తే ట్యాంపరింగ్ జరిగిందనే అనుమానంతో ఫిర్యాదు చేశా. విచారణకు అయ్యే ఫీజు మొత్తాన్ని కూడా చెల్లించా. అయితే ఆ ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని అధికారులు నన్ను కోరారు. ఫిర్యాదు ఉపసంహరించుకుంటే ఫీజు వాపసు ఇస్తామని దాన్ని నేను సున్నితంగా తోసిపుచ్చా. విచారణకు నిర్వహించాల్సిందేనని తేల్చి చెప్పానని విజయనగరం లోక్సభ స్థానం వైఎస్ఆర్సీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ చెప్తున్నారు. అలాగే ఒంగోలు పార్లమెంటు సభ్యుడు కూడా ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా అదే వైఖరి తీసుకున్నారు. అదే వైఖరి తీసుకుని ఆయన కూడా విచారణ జరపాల్సిందని పట్టుబడుతున్నాడు. ఈవీఎంలలోనే ఏదో జరిగిందని చాలామంది అంటున్నారు. చాలాసార్లు ఎలక్షన్ ఏజెంట్గా కూర్చున్నాను కాబట్టి ఈవీఎంల మీద నాకు విషమెత్తు అనుమానం కలిగింది లేదు. కానీ నియోజకవర్గంలో 81% ఓటింగ్ జరిగి ఉదయం 7 గంటల నుంచి దాదాపు రాత్రి 9 గంటల వరకు అంటే 14 గంటలు ఈవీఎం మెషిన్ ఆన్లో ఉన్న 21 రోజుల తర్వాత లెక్కింపు సమయంలో 99% బ్యాటరీ లెవెల్ ఉందంటే నాకు ఏదో తేడా కొడుతుందని బెల్లాన చంద్రశేఖర్ గారు చాలా స్పష్టంగా పేర్కొన్నారు. దీనితో కొత్త అంటే ఏడీఆర్ అలాగే ఓట్ ఫర్ డెమోక్రసీ చేసిన నివేదికలకు తోడు గ్రాస్ రూట్ నుంచి క్షేత్రస్థాయి నుంచి ఇలాంటి వివరాలు చాలా వస్తున్నాయి. మరికొన్ని వివరాలు తప్పకుండా వస్తాయండి రోజు రోజుకి. ఇది ఒక సామాన్యమైన తప్పిదం కాదు. ఇండియాలో ప్రజాస్వామ్యాన్ని సవాలు చేసే అనేక అవకతవకలు జరిగాయి. ఈ అవకతవకలు గురించి సమగ్రమైన ఫిర్యాదు ఇస్తున్నారు. దానికి సమగ్రమైన సమాధానం చెప్పకుండా ఎన్నికల సంఘం రకరకాల ఎత్తులతోటి ఈ విచారణను వాయిదా వేయాలని చూస్తున్నాయి. ఈసీ సూచన మేరకు చంద్రశేఖర్ గారు 94,400 రూపాయలు ఫీజు చెల్లించారు. ఈవీఎంల ట్యాంపరింగ్ హ్యాకింగ్ అనుమానంతో ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థి బాలినేని ఫిర్యాదు విచారణ కోసం 5,66,400 ఫీజు చెల్లించారు. మరి ఎందుకు ఫీజుల చెల్లింపులో ఎమ్మెల్యే అభ్యర్థికి ఇంత, ఎంపీ అభ్యర్థికి అందం ఉండటం ఏమిటో నాకు సమాచారం లేదు. ఇదే రీతిలో బొబ్బిలి అభ్యర్థి శంబంగి చిన్నప్పల్ నాయుడు కూడా ఫిర్యాదు చేశారు. ఈ నెల 25 నుంచి 28 వరకు విచారణ చేస్తామన్న ఎన్నికల సంఘం. అయితే తేదీ దగ్గర పడుతున్న కొద్దీ అధికారుల్లో ఆందోళన ఎక్కువైంది. ఫిర్యాదులు వెనక్కి తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున ఒత్తిడి చేస్తున్నారు. ఈవీఎంల పనితీరుపై ఏడీఆర్ వీఎఫ్డీలు ఇప్పటికే అనుమానాలు వ్యక్తం చేశాయి. ఓట్లు పోలింగ్ శాతాల్లో భారీగా వ్యత్యాసాలపై ఏపీలో ఏకంగా 12.54% పోలింగ్ పెరగటంపై సర్జింగ్ ఆఫ్ ఓట్స్ అంటారు. దీన్నే 12.54% పోలింగ్ పెరగటంపై వీఎఫ్డీ ఓట్ ఫర్ డెమోక్రసీ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. హ్యాకింగ్ లేదా మార్చడం లేదా సక్రమంగా పనిచేయకపోవడమే పోలింగ్ శాతం పెరగడానికి కారణమని చెప్తున్నారు. వీఎఫ్డీ ఏడీఆర్ ప్రశ్నలపై స్పందించని ఎన్నికల సంఘం తాజాగా ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలంటూ వైఎస్ఆర్సీపీ అభ్యర్థులపై ఒత్తిడి చేస్తున్నారు. ఈవీఎంల పనితీరుపై అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది. దేశంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వినియోగించే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల పనితీరుపై ఏడీఆర్ అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వీఎఫ్డీ ఓట్ ఫర్ డెమోక్రసీ వ్యక్తం చేసిన అనుమానాలు నిజమేనా అని ప్రజల్లో కూడా సందేహాలు బలపడుతున్నాయి. ఎన్నికల సంఘం తొలుత వెల్లడించిన పోలింగ్ శాతానికి తర్వాత ప్రకటించిన పోలింగ్ శాతానికి భారీగా వ్యత్యాసం ఉంది. ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా 12.54% పోలింగ్ పెరగడంపై 2 సంస్థలతో పాటు పలు రాజకీయ పార్టీలు, నేతలు, సామాజికవేత్తలు వ్యక్తం చేసిన సందేహాలు వాస్తవమేనా అని అనిపిస్తున్నది. పోలింగ్ శాతం ఇంత భారీ స్థాయిలో ఉండటానికి కారణం ఈవీఎంలను హ్యాకింగ్ చేసైనా ఉండాలి, లేదంటే ఈవీఎంలను మార్చైనా ఉండాలి, లేదంటే అవి సక్రమంగా
పని చేయకపోయి ఉండాలంటూ VFD ADR వ్యక్తం చేసిన సందేహాలు వాస్తవమని ప్రజలు విశ్వసిస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. ఈవీఎంల పనితీరుపై చేసిన ఫిర్యాదులను వెనక్కి తీసుకోవాలంటూ వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు తాజాగా అధికారులు కోరుతుండటం ఎన్నికల ప్రక్రియపై వ్యక్తమవుతున్న అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది. ఈవీఎంలలో మెమరీని తొలగించారా? మైక్రో కంట్రోలర్ ట్యాంపరింగ్ జరిగిందా? కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, VPPAT ట్యాంపరింగ్ కానీ ఏమైనా మార్పులు జరిగాయన్న అనుమానం వ్యక్తం చేస్తూ వాటిపై విచారణ చేయాలని ఒంగోలు శాసనసభ స్థానం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. మొత్తం 12 ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ బాలినేని ఫిర్యాదు సమర్పించారు. విచారణకు 5,66,400 రూపాయల ఫీజుగా జూన్ 10న చెల్లించారు. బొబ్బిలి శాసనసభ స్థానంపై వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శంబంగి చినాప్పల నాయుడు కూడా ఇదే రీతిలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులన్నింటిలో ఈ నెల 25వ తేదీ నుంచి 28వ వరకు ఈవీఎంలు తయారు చేసిన కంపెనీ ప్రతినిధులు, ఎన్నికల కమిషన్ ఉన్నతాధికారుల సమక్షంలో విచారణ జరగనుంది. ఫిర్యాదులు వెనక్కి తీసుకోవాలంటూ వైఎస్ఆర్సీపీ అభ్యర్థులపై పెద్ద ఎత్తున ఒత్తిడి చేస్తున్నారు. చెల్లించిన ఫీజు వెనక్కి ఇస్తామని ప్రతిపాదిస్తున్నారు. అధికారులు వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే ఈవీఎంలపై ఏదో జరిగిందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఫీజు వెనక్కి తీస్తామని PAకు ఫోన్ చేశారు. ఈవీఎంల ట్యాంపరింగ్, హ్యాకింగ్, ఓటింగ్ యంత్రాలు మార్చేసిన అనుమానాలు వ్యక్తం చేస్తూ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. బాలినేని శ్రీనివాసరెడ్డి PAకి ఫోన్ చేసి ఈవీఎంల ట్యాంపరింగ్, హ్యాకింగ్ మార్చేశారని అనుమానాలు వ్యక్తం చేస్తూ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశా. ఎన్నికల సంఘం సూచనల మేరకు ఫిర్యాదుపై విచారణ కోసం ఫీజు కూడా చెల్లించా. ఇప్పుడు ఆ ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని నా PAకు అధికారులు ఫోన్ చేశారు. ఫిర్యాదు వెనక్కి తీసుకుంటే ఫీజు వాపసు ఇస్తామని చెప్పారట. దీనిపై విచారణ జరగాల్సిందే, వాస్తవాలు నీకు తేల్చాల్సిందేనని చెప్తారు. ఇందులో ఏమైనా అవకతవకలు బయటపడితే ఆంధ్రప్రదేశ్ ఒక్కసారి భగ్గుమంటుందన్న విషయాన్ని మనం గమనించాల్సి ఉంటుంది.